లీడర్స్ త్వరగా మీరు కూడా త్వరగా మీ మిగతా వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళకి మీరు పెన్ను బుక్ ముందు మీరు పెట్టి కూర్చోండి, లీడర్స్ అందరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. మన సార్ ఇన్వైట్ చేసుకుందాం. గ్రేట్ లీడర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అనిల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ క్యారీ సార్. ఎస్ సార్. మాకు జూమ్ ఇస్తుంది. 1 సెకండ్. మా జూమ్ లో అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సార్. ప్లీజ్ లెట్ ఇన్వైట్ సార్. క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోండి. మనం సెషన్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలానే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రస్తుతానికి బేసిక్స్ గురించి చూద్దాం. వీలుంటే ఇన్కమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కొంచెం పీస్ఫుల్ మైండ్తో వినండి. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఇవి ఇన్కమ్స్ ఎలా వస్తాయి, ఎన్ని టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, ఏ లెవెల్కి పోతే ఏ ఇన్కమ్ వస్తుందని దాని గురించి డిసైడ్ చేస్తున్నాను. ఎందుకంటే వెస్టేజ్లో మనం ఆదాయం తీసుకోవాలని వచ్చాము ఆరోగ్యంతో పాటు. దీనికోసమని ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎట్లా చేయాలో తెలియక, ఎక్కడ వర్క్ చేయాలో తెలియక చాలామంది ఎక్కువ ఇన్కమ్ తీసుకునే ప్లేసుల్లో కూడా లైన్స్ ఉన్నా కానీ చాలా తక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఏంది, ఎక్కడ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది అని మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా టీమ్కి క్లారిటీ వస్తుంది. దానికోసమని ఖచ్చితంగా ఈ ఇన్కమ్ స్పాట్ తెలుసుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరండి? హలో, అందరు గమనించాలి. ఎవరు విష్ చేయొద్దు. సెషన్ స్టార్ట్ అయింది. దయచేసి లీడర్స్ అర్థం చేసుకోండి. ఓకేనా? లేట్ జాయిన్ అయ్యి విష్ చేయడానికి మాత్రం వద్దు. దానివల్ల మళ్ళీ అందరు డిస్టర్బ్ అవుతున్నారు. ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. అనిల్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. సెషన్ ఎన్నింటి దాకా ఉంటుంది సార్? అంటే ఐ మీన్ టైం 6:45 దాకా చెప్పండి సార్. ఓకే. 7 సార్ ఎండింగ్. ఏదో ఫీడ్బ్యాక్ అండ్ డౌట్స్ ఉంటే ఇవ్వండి. 6:45, 6:50. ఓకే. థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈరోజు బేసిక్స్ చెప్పుకుందాం. రేపటి నుంచి లేదా ఈరోజు ఇంకా టైం ఉంటే డెప్త్గా వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు ఈ ఫోటోని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జస్ట్ ఫోటోలు చూపిస్తున్నాను. సెక్షన్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఇట్లా ఫోటోలు చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఏ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు అని. కంపెనీ ఏంటంటే మనకి 65% అనేది రిటర్న్ ఇస్తుంది. ఒకసారి ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫోటో కూడా తీసుకోండి. ఇది డైరెక్ట్ అండ్ అబోవ్ది. అలాగే అసలు 5% అంటే ఎట్లా వస్తుంది, 8%, 12%, 16% ఇట్లా ఉంటాయి కదా. పీవీకి ఎంత తీసుకోవచ్చు, ఒక పీవీ వాల్యూ ఎంత, 100 పీవీస్ కొంటే 5%లో ఎంత వస్తుంది, 8లో ఎంత వస్తుంది, అట్లాగే 12లో ఎంత వస్తుంది, 16లో ఎంత వస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందు ఈ 2 ఫోటోలు ఉంటే మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పేది. ఓకే, అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మన ప్లాన్ వచ్చేసి సక్సెస్ ప్లాన్, ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ అనమాట. ఇది గత కొన్ని సంవత్సరాలుగా వెస్టేజ్ అనేది ఈ ప్లాన్ డిసైడ్ చేసుకుంటుంది. అట్లానే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్,
వాటిల్లో ఫస్ట్‌ది వచ్చేసరికి రీటైల్ ప్రాఫిట్ అనమాట. 10-20% ఉంటుంది. దీంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ 5-16% ఉంటుంది. 5% to 16% దీంట్లోనే మనకు పీవీ సేవ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అంటే జస్ట్ అలా ట్రైలర్ లాగా చెప్పెళ్తాను. మళ్ళీ డిస్కస్ చేద్దాం దీని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ బోనస్. ఇది డైరెక్టర్ అండ్ అబోవ్ అంటే 16% దాటిన వాళ్ళు నుంచి వస్తుందన్నమాట ఇది. నెక్స్ట్ ట్రావెల్ ఫండు. ఇది విదేశాలు పోవడానికి ఇయర్‌లీ 2 టైమ్స్ ఈ ఫారెన్ ట్రిప్స్ పోవడానికి ఇది యూజ్ అవుతుంది 3% అనేది. నెక్స్ట్ వచ్చేసేసరికి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇది డైరెక్టర్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వెస్టేజ్‌లోనే అతి పెద్ద ఇన్‌కమ్ అనమాట. ఎల్ఓవి 18% ఇస్తుంది. దీంతో పాటు కార్ ఫండ్ అనమాట 5% ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ ఫండ్ 3% ఇస్తుంది. దీంతో పాటు ఎలైట్ క్లబ్ బోనస్ అనమాట. ఇది క్రోన్ డైరెక్టర్ అబోవ్ అనమాట. క్రోన్‌కి రాదు. అలా అబోవ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. క్రోన్ డైరెక్టర్‌లో అంటే 6 లైన్‌లతో ఎలా తీసుకోవాలో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్‌ది వచ్చేసరికి రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఏంది? అంటే జస్ట్ చెబుతాను. నెక్స్ట్ డీప్‌గా డిస్కస్ చేద్దాం. 10-20% అనేది రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. రీటైల్ ప్రాఫిట్ అంటే ఏమి లేదు. ఎవరైతే కొత్త వ్యక్తి జాయిన్ అవుతాడో, ఎవరైతే వెస్టేజ్‌లో ప్రొడక్ట్ అనేది ఒకటి ఏదైనా పర్చేజ్ చేస్తాడో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ రీటైల్‌లోనే ఈ సీఎన్‌సీ అనే ఆఫర్ వస్తుంది. దాంతో పాటు ఆహ్, మీకు ఏదైతే ప్రొడక్ట్ ఫ్రీ రావడం గావచ్చు, డిస్కౌంట్ రావడం గావచ్చు, ఇదంతా రీటైల్ ప్రాఫిట్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెండోది పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్ 5-16% అంటే ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం దీని గురించి. ఎవరైతే జస్ట్ వెస్టీజ్‌లోకి ఇప్పుడే జాయిన్ అయ్యాం సార్ అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక వస్తువు కొంటే ఏదైనా ఒక వస్తువు కొంటే కొన్ని పీవీస్ అనేవి యాడ్ అవుతాయి. ఆ పీవీస్ యాడ్ అయిన జస్ట్ అట్లా 5% ఇస్తది కంపెనీ. డైరెక్ట్ 5% ఇస్తదనమాట. ఈ 5%లో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారు. అలాగే నెక్స్ట్ 8%కొచ్చిన వాళ్ళని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అట్లాగే 12%కొచ్చిన వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 5,500 పాయింట్లు ఎవరికైతే దాటుతాయో వాళ్ళని 16% అంటారనమాట. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ డిస్కస్ చేద్దాం దీని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ బోనస్. ఈ డైరెక్టర్ బోనస్ అనేది రావాలంటే 16% దాటుండాలి. చూద్దాం క్రైటీరియా ఎలా ఉంటుందో. మీరు యూ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ తర్వాత నుంచి మినిమమ్ పీవీ అనేది 40 పీవీ ఉండాలి. 40 పీవీకి తగ్గితే మీ ఇన్‌కమ్ అనేది బ్లాక్ అవుతుంది. ఆగిపోతుందనమాట. హోల్డ్ అవుతుంది. ఈ డైరెక్టర్ లెవెల్‌లో ఏదైతే ఉందో మనము కొంతమంది వ్యక్తులతో వర్క్ చేస్తాము. ఆ వర్క్ చేయడంతోటి ఆ నెల మొత్తంలో గాని 16% దాటుండాలి. 3,500 పాయింట్లు మీకొచ్చినియి. ఆ నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో టోటల్‌గా 2,001 పీవీ చేశారు. టోటల్ మీద 5,500 పీవీలవుతాయి మీకు. 5,500 పీవీలు దాటి అదే నెలలో 2,001 పీవీ విత్ టీమ్‌తో చేస్తే డైరెక్టర్ అంటారు. దీంట్లో మీకు డైరెక్టర్ బోనస్ అనేది 15% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ ఫండ్. ఈ ట్రావెల్ ఫండ్ తీసుకోవాలంటే సిల్వర్ డైరెక్టర్ అయ్యుండాలి. సిల్వర్ డైరెక్టర్ ఎట్లా అవ్వాలో గూడా ఇక్కడ ఇమేజెస్‌లో చూడొచ్చు మీరు. మినిమమ్ 40 పీవీ ఉండాలి పైన. అట్లాగే మీ కింద ఇక్కడ కనిపిస్తా ఉండుండొచ్చు. జూమ్ చేస్తున్నాను. మీ కింద ఒకళ్ళు 2,001 పీవీ అంటే మీ కింద ఒక పర్సన్ 16% దాటి అదే నెలలో 2,001 పీవీ చేసినా, లేతే తర్వాత మంత్‌లో చేసినా, ఎప్పుడు చేసినా 2,001 పీవీ ఒక లైన్ నుంచి వస్తే 5,500 పాయింట్లు దాటిన వ్యక్తి నుంచి ఒక వ్యక్తి డైరెక్టర్ అవుతాడు. అప్పుడు మీరు సైడ్ వాల్యూమ్ అనేది ఉంటదనమాట. సైడ్ వాల్యూమ్ అనేది ఒక 1,801 పీవీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. మిగతా వాళ్ళందరితో కలిపి అలాగే మీ ఏదైతే 40 పీవీ గూడా సైడ్ వాల్యూమ్‌లోనే కలుస్తుంది. సిల్వర్ డైరెక్టర్ అంటారు. సిల్వర్ డైరెక్టర్‌కి ట్రావెల్ ఫండ్ అని యాడ్ అవుతుంది.
దీంతో పాటు నెక్స్ట్ ఇన్‌కమ్ ఎల్ఓబి అనేది గూడా యాడ్ అవుతుందనమాట. సరే ట్రావెల్ ఫండ్‌లో చూడొచ్చు మీరిక్కడ ఎన్నెన్ని దేశాలున్నాయో. ఇక్కడ లండన్ గావచ్చు, హాంకాంగ్ గావచ్చు, దుబాయ్ గావచ్చు ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు. అట్లాగే మన కంపెనీ ఏం చేస్తుందంటే ఇయర్‌లీ 2 టైమ్స్, ఇయర్‌లీ 2 టైమ్స్ అనేది ట్రిప్ ఇస్తుంది. కానీ 2025కి మాత్రం 3 సార్లు ట్రిప్ ఇచ్చింది. క్రూయిజ్ షిప్ ఒకటి, దాంతో పాటు లండన్ ఒకటి, దాంతో పాటు థాయిలాండ్ ఒకటి. దీనికి అచీవ్‌మెంట్స్ ఏమీ లేదండి. సిల్వర్ డైరెక్టర్ పైనుండాలి. మేబీ లండన్‌కి డైమండ్ పెట్టొచ్చు. డైమండ్ డైరెక్టర్ పెట్టొచ్చు. ఎవరైతే ఈ క్రైటీరియాలు పూర్తి చేసుకొని ఫండ్ ఎవరైతే ట్రావెల్ ఫండ్‌లో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎళ్ళొచ్చు. ఇందాక చెప్పాను గదా! ఒక 6 నెలలకి యూరోప్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్. ఇంకొక 6 నెలల్లో ఏషియన్ కంట్రీస్ ఇస్తుంది. మిగతాయి చూడొచ్చు ఇక్కడ. మిగతా ట్రిప్స్ ఆస్ట్రేలియా గావచ్చు, ఇట్లా థాయిలాండ్ గావచ్చు, ఇట్లాంటి దేశాలు, దుబాయ్ గావచ్చు, ఇట్లాంటి దేశాలన్నీ మన కంపెనీ అనేది ట్రిప్ పెడుతుంది. దీనికి అచీవ్ అవ్వాలంటే మినిమమ్ మీ కింద ఒక డైరెక్టర్‌ని చేసుకొని, మీరు సైడ్ వాల్యూమ్ అనేది చేసుకోవాలి 1801. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఆహ్, ఇన్‌కమ్ అనేది డైరెక్టర్, సిల్వర్, గోల్డ్ ముగ్గురికి వస్తుంది. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ గురించి చెబుతున్నాను. లెవెల్ల గురించి చెబుతున్నాను. అలాగే ఇన్‌కమ్ గురించి చెబుతున్నాను. ఇట్లా జస్ట్ చెప్పిన తర్వాత డీప్‌గా డిస్కస్ చేద్దాం ఒక్కొక్క ఇన్‌కమ్ గురించి. గోల్డ్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే మినిమమ్ క్రైటీరియా వచ్చేసరికి మీకు జూమ్ చేస్తున్నాను. 2001 పీవీ ఒక పర్సన్ నుంచి, రెండో పర్సన్ నుంచి 2001 పీవీ. 2001 పీవీ అనే గాదు మీరు ఎన్ని పీవీలైనా చేయొచ్చు. మిగతా వాళ్ళందరితో కలిపి మినిమమ్ 1500 పీవీ చేయాలి. సైడ్ వాల్యూమ్ అనేది. లేదు సార్ నేను 1500 చేస్తానంటే ఆ నెల మీకు వచ్చే ఇన్‌కమ్ 400, 500 అంతే. ఇది గోల్డ్ డైరెక్టర్ సైడ్ వాల్యూమ్ ఉంటుంది 1501. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి కింద చూడొచ్చు మీరిక్కడ. డైరెక్టర్ అనేది ఇందాక చెప్పుకున్నాం. ఒక పర్సన్ ఒక టీమ్ తోటి చేస్తే 2001 పీవీ చేస్తే డైరెక్టర్ అన్నాం. అలాగే సిల్వరు. అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే మీరు 2600 పాయింట్లు చేయాలి. మామూలుగా అయితే 2001, 2600 పాయింట్లు చేస్తే మినిమమ్ మీకు డైరెక్టర్ లెవెల్‌లో 3000 పైన ఇన్‌కమ్ వస్తుందన్నమాట. ఓన్లీ టీమ్ బిల్డింగ్ బోనస్. అంటే మీకు క్లారిటీ ఇవ్వాలంటే జస్ట్ మీరు క్రైటీరియా పూర్తి చేసుకుంటే డైరెక్టర్ అనే లెవెల్‌లో 7000, 7,500, 8,000 కూడా తీసుకోవచ్చు. టీమ్ బిల్డింగ్ బోనస్ టచ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్‌కి సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1801 ఉంటుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటే 2100, 300 పాయింట్లు ఎక్స్‌ట్రా చేయడం వల్ల 4-5,000 తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్‌లో. ఎల్ఓబి టచ్ అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అనేది 1500 పీవీ సైడ్ వాల్యూమ్. మీరు గాని 1800 చేసుకుంటే 300 పాయింట్లు ఎక్స్‌ట్రా చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేదొస్తుంది. ఇందాక మీకు ఆల్రెడీ ఫస్ట్‌లో స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను. దాంట్లో కూడా ఇది ఉంది. సైడ్ వాల్యూమ్ అనే దాంట్లో. ఈ 300 పాయింట్లు ఏదైతే ఉందో గోల్డ్ డైరెక్టర్‌లో ఎక్స్‌ట్రా చేస్తే ఒక ఎల్ఓబి తీసుకునే వ్యక్తికి వచ్చేసరికి 8,000 పైన రావచ్చు. 2 ఎల్ఓబిలు తీసుకునే వ్యక్తికి 12,000 పైన తీసుకోవచ్చనమాట. 12-15,000 తీసుకోవచ్చు. 300 పాయింట్లు ఎక్స్‌ట్రా చేస్తే 15,000 ఓన్లీ టీమ్ బిల్డింగ్ బోనస్. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ ఎల్ఓబి అంటారనమాట. చానా ఎక్కువగా తీసుకోవచ్చు. ఓన్లీ ఇది డైరెక్టర్, సిల్వర్, గోల్డ్ ఈ 3 లెవెల్‌లకు మాత్రమే ఉంటుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఈ 3 లెవెల్‌కే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్స్ నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రాదు. ఎవరైతే గోల్డ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారో అద్భుతమైన అవకాశం. చాలా ఇన్‌కమ్ గెయిన్ జేయొచ్చు. ఓకే. నెక్స్ట్‌కెళ్ళిపోదాం. ఎల్ఓబి. ఎల్ఓబి 18% అన్నాము. చాలా పెద్ద ఇన్‌కమ్ అనమాట ఇది వెస్టేజ్‌లో. అయితే ఈ ఎల్ఓబి తీసుకోవాలంటే ఏం జేయాలంటే క్రైటీరియా ఇక్కడ మీకు స్క్రీన్‌లో కనిపిస్తా ఉండుండొచ్చు. నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఏదైతే మీకు వన్ లైన్‌లో మినిమమ్ పాయింట్లు 5,625 అంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి చెబుతున్నాను. 1,70,000 బిజినెస్ ఒకే లైన్‌లో జరిగితే మీరు సిల్వర్ అయినా పర్వాలేదు. 1800 పీవీ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే పర్లేదు. మీకు కంపెనీ నుంచి ఎల్ఓబి అనే ఇన్‌కమే
10,500 పైన వస్తుందన్నమాట. మీకొచ్చే ఇన్‌కమ్ గాకుండా ఎగస్ట్రా 10,800 మినిమమ్ పాయింట్లు 5,625 పాయింట్లు చేస్తే 10,800 పైనొస్తుంది. దీన్ని కాలిక్యులేషన్ రూపంలో నేను మళ్ళీ చెబుతాను. అర్థమైందా అందరికి? సిల్వర్ డైరెక్టర్ లెవెల్ నుంచి వస్తుంది. సిల్వర్, గోల్డ్ ఇంకా పైన ఎవరికైనా సరే వస్తుంది. దీని క్రైటీరియా ఏమి లేదు. సిల్వర్ డైరెక్టర్ అయ్యుండాలి. ఒకే లైన్‌లో 5,625 పాయింట్ల పైన వచ్చుండాలి. సైడ్ వాల్యూమ్ పూర్తి చేసుండాలి. మినిమమ్ 40 పీవీ పైన మీరు పెట్టుండాలన్నమాట. ఎల్ఓబి అనే ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కార్ ఫండ్. ఈ కార్ ఫండ్ తీసుకోవాలంటే మీరు స్టార్ డైరెక్టర్ అయి ఉండాలన్నమాట. స్టార్ డైరెక్టర్ అంటే ఈ క్రైటీరియా చూద్దాం. అసలు ఎట్లా స్టార్ డైరెక్టర్ అవుతారో. జూమ్ చేస్తున్నాను. 40 పీవీ అనేది మీకుండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 3 లైన్స్ డైరెక్టర్ చేసుండాలి. మినిమమ్ 2001, 2001, 2001, 2001 వచ్చిందంటే ఆ లైను ఇంక సైడ్ వాల్యూమ్ కాదు. మెయిన్ లైన్ అయిపోద్ది. 16% దాటిన వాళ్ళు ఎవరైనా. మిగతా అందరి నుంచి మిగతా ఉన్న లైన్స్ నుంచి మీరు 1001 పాయింట్ చేసుకుంటే చాలు. సార్ 1001 అన్నా ఎక్కువ చేయాలా అంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. ఓకే. ఇది స్టార్ డైరెక్టర్ అన్నమాట. ఈ స్టార్ డైరెక్టర్‌లో కార్ ఫండ్ అనేదాన్ని అచీవ్ చేయొచ్చు. ఈ కార్ ఫండ్ అనేదాన్ని అచీవ్ చేయడానికి అసలు ఎంతొస్తదయ్యా కార్ ఫండ్ అంటే ఇక్కడ చూడొచ్చు. కార్ ఫండ్ అనేది 1000 నుంచి స్టార్ట్ అయ్యి 80,000 వరకు తీసుకోవచ్చు. దీంతో పాటు ఈ కార్ ఫండ్ అనేది రావాలంటే స్టార్ డైరెక్టర్ 3 నెలలు క్వాలిఫైడ్ అవ్వాలి. 3 నెలలు క్వాలిఫైడ్ అవ్వాలి. అంటే సపోజ్ మీరు జనవరిలో స్టార్ అయ్యారు. జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల చేస్తే ఆ తర్వాత నెల కార్ ఫండ్ స్టార్ట్ అవుతుందన్నమాట. కార్ ఫండ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకాళ ఇన్ కేస్ ఏదైనా జరిగి టీమ్స్ ఏదైనా ఇబ్బందయినా గాని, మీరు ఒకాళ సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌కి పడిపోయినా గాని కార్ ఫండ్ అనేది వస్తూనే ఉంటుంది. గోల్డ్ లెవెల్‌కి పడిపోయినా కార్ ఫండ్ అనేది వస్తూనే ఉంటుంది. మినిమమ్ 3 నెలలు మెయింటైన్ చేసుకుంటే చాలు. ముగ్గురిని డైరెక్టర్ చేయాలి. మీరు 1001 పాయింట్ చేయాలి. ఇదే క్రైటీరియా. మినిమమ్ పాయింట్లు ఉండాలి మీ సెల్ఫ్‌లో. ఇది క్రైటీరియా. కార్ ఫండ్ 80,000 80,000 పీక్స్ అన్నమాట. మాక్సిమం 80,000 80,000 కంటే రాదు అంతకు మించి. ఈ కార్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసరికి కార్లు తీసుకున్న వాళ్ళని చూడొచ్చు మీరు. లగ్జరీ కార్స్ అన్నమాట. వెస్టేజ్‌లో లగ్జరీ కార్స్ ఆడి గావచ్చు, బెంజ్ గావచ్చు, బిఎండబ్ల్యూ గావచ్చు, జాగ్వార్ గావచ్చు, వోల్వో గావచ్చు. ఇట్లాంటి లగ్జరీ కార్లను తీసుకున్నోళ్ళున్నారు. 1188 మంది మన వెస్టీజ్ యాప్‌లోనే చూపిస్తది. లగ్జరీ కార్ అచీవర్స్ అని. 1188 మంది లగ్జరీ కార్లు. లగ్జరీ కార్లు కొనడం వేరు. మామూలు కార్లు కొనడం వేరు. మామూలు కార్లు కొన్నోళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారన్నమాట. ఓకే. నెక్స్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం. అసలు కార్లు కొన్న వాళ్ళ గురించి. నే? వత్తనే నీకు చెప్పను. ఇట్లా లగ్జరీ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కామన్ మ్యాన్స్ నుంచి ఇప్పుడు లగ్జరీ లైఫ్‌లోకెళ్ళిపోయారన్నమాట. ఇట్లా వి టీమ్స్ అనే వాళ్ళు కార్లు తీసుకుని వీడియోస్ అన్నమాట ఇవి. కనిపిస్తా ఉండుండొచ్చు ప్రతి ఒక్కళ్ళు. అందరూ కామన్ మ్యాన్సే. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ ఏదైతే ఉందో లగ్జరీలోకి మార్చుకున్నారు. వెస్టీజ్‌లోకొచ్చి. అయితే దీంట్లో ముందు నిలబడడం అనేది ఉండాలన్నమాట. ఎనఫ్. నెక్స్ట్ ఇన్‌కమ్‌లోకెళ్ళిపోదాం. ఆ నెక్స్ట్ ఎళ్ళే ముందు మధ్యలో డైమండ్ డైరెక్టర్ అనే లెవెల్ ఉంటుంది. ఈ డైమండ్ డైరెక్టర్ అనే లెవెలు 4 మెంబర్స్‌ని డైరెక్టర్ చేసి అంటే 2001 పాయింట్లు 4 మెంబర్స్‌తో చేపిచ్చినా, లేదు 5 మెంబర్స్‌తో 2001 పాయింట్ చేపిచ్చినా మిమ్మల్ని డైమండ్ అంటారు. సైడ్ వాల్యూమ్ వచ్చేసి 501 పీవీ ఉంటుంది.
నెక్స్ట్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇన్కమ్ హౌస్ ఫండ్ రావాలంటే క్రోన్ డైరెక్టర్ అయి ఉండాలి. క్రోన్ డైరెక్టర్ అంటే ఇక్కడ చూడొచ్చు కింద 6 మెంబర్స్ తో వర్క్ చేయాలి. 6 మెంబర్ తో వర్క్ చేయాలన్నమాట. 2001 పివి తోటి ప్రతి ఒక్కళ్ళని డైరెక్టర్ అనే లెవెల్ చేపించాలి. ఓకే. ఈ క్రౌన్ డైరెక్టర్ అనేది 6గురితో వర్క్ చేయాలి. 6గురిని డైరెక్టర్ చేయాలి. చేసిన తర్వాత ఎంత ఇన్కమ్ వస్తుందయ్యా అంటే ఇది 1 lakh దాకా తీసుకోవచ్చు అనమాట. హౌస్ ఫండ్ అనేది 1000 నుండి 1 lakh వరకు తీసుకోవచ్చు. ₹1,00,000 మించి రాదు. ₹1,00,000 ఫైనల్ అన్నమాట. ఇంకో విషయం ఏందంటే ఈ ఫండ్ తీసుకోవాలన్నా, హౌస్ ఫండ్ తీసుకోవాలన్నా మినిమమ్ 3 నెలలు మెయింటైన్ చేయాలి. 6గురిని ఫస్ట్ నెల, రెండో నెల, మూడో నెల 6గురితో వర్క్ చేస్తే 3 నెలలు వాళ్ళని క్వాలిఫై చేస్తే ఆటోమేటిక్‌గా హౌస్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హౌస్ ఫండ్ 1 lakh దాకా ఉంది. ఎంతోమంది లగ్జరీ ఇల్లు కట్టుకున్న వాళ్ళున్నారు. ఇందాక మన ఆనంద్ సార్ చెప్పినట్టు పాండు సార్ కూడా మొన్ననే హౌస్ అనేది హౌస్‌లోకి చేరారనమాట. మేబీ 1 crore, 2 crores ఇట్లా అలాగే మన టాప్ అప్‌లైన్ ఎంఎస్ఆర్ పైన ఉన్న అప్‌లైన్ గౌరీ మేడం ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించారు. చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా లైఫ్‌ని మార్చుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎలైట్ క్లబ్ బోనస్. ఈ ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవాలంటే మనం ఇందాక 6 లైన్స్ అని చెప్పాను కదా! ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవాలంటే మినిమమ్ 8 లైన్స్ ఉండాలి. అలాగే యూసీడీ యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్ అయి ఉండాలి. అంటే 8 లైన్లతో వర్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డబుల్ క్రోన్ డైరెక్టర్ అనమాట. 12 లైన్లతో వర్క్ చేయాలి. అట్లాగే డీయూసీడీ 16 లైన్లతో వర్క్ చేయాలి. ఈ 16 లైన్లు 8 లైన్ల నుంచి 8, 12, 16 ఈ లైన్‌లో ఉన్న వాళ్ళకే ఇది వస్తుంది. అని కంపెనీ పెట్టింది. మన కోసం కూడా ఇంకొక ఆఫర్ ఉందన్నమాట. క్రోన్ డైరెక్టర్‌లో కూడా ఎట్లా చేసుకోవచ్చు? ఈ ఇన్కమ్‌ని ఎట్లా తీసుకోవచ్చు అని ఉంది. అది ఈ ఇన్కమ్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం మనం. ఓకే. ఇక్కడితోటి ఇది అయిపోయింది. మనం చిన్నంగా స్టార్టింగ్ నుంచి ఫస్ట్‌కొచ్చేద్దాం మళ్ళీ. ఓకే. ఫస్ట్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. దీని గురించి డిస్కస్ చేసే ముందు రీటైల్ ప్రాఫిట్ గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు. క్లారిటీ తీసుకోవడానికి మనం ఇంకో సెషన్‌లోకెళ్దాం. ఓకే. మళ్ళీ స్టార్టింగ్‌కొచ్చేసామండి. మన ప్లాను ఇందాక ఆల్రెడీ చూసారు మీరు. దీనికంటే ముందు మీకు ఇందాక ఏదైతే ఫోటోలు చూపించానో ఇక్కడ చూడొచ్చు మీరు. డైరెక్టర్ ఇందాక చూపించాను కదా! డైరెక్టర్ అనే వ్యక్తి 2001 పీవీ చేయాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2600 పాయింట్లు. సిల్వర్ అనే వ్యక్తి 1800 పాయింట్లు చేయాలి. సైడ్ వాల్యూమ్ అనమాట. ఒక లెగ్గు ఒక లెగ్‌ని డైరెక్టర్ చేసి 1801 పీవీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి గో గోల్డ్ డైరెక్టర్ 1501 పీవీ చేయాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ 1800 చేయాలి. స్టార్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు డైరెక్టర్లు చేసి ఇక్కడ కార్ ఫండ్ వస్తుంది. 1001 పీవీ మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఏమి ఉండదు. స్టార్ డైరెక్టర్ నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఉండదు. ఓన్లీ డైరెక్టర్ సిల్వర్ అండ్ గోల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి డైమండ్ డైరెక్టర్ సైడ్ వాల్యూమ్ 501 పీవీ. నలుగురు లేదా 5గురు డైరెక్టర్లు చేస్తే డైమండ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం సార్, అనిల్ సార్. సార్ శివాజీ సార్ అన్మ్యూట్ అయ్యారు. మీరు ఒకసారి చూసుకోవాలి. లేదు సార్, స్క్రీన్ కనపడటం లేదు సార్. సాయి సార్ మీరు కూడా ఒకసారి అన్మ్యూట్ అవుతున్నారు చూసుకోండి. సార్ స్క్రీన్ కనపడలేదా? కనిపించట్లేదు సార్. అంటే సైడ్కి వెళ్ళింది సార్, ఒకసారి చూడండి సార్.
సార్ మిగతా వాళ్ళందరూ మధ్యలో అన్మ్యూట్ అవుతారు, చెక్ చేసుకోండి. సైడ్కి వెళ్తుంది సార్ అనిల్ సార్, మెయిన్కి ఒకసారి ఓకే ఓకే yes, sir. ఓకే ఇందాక స్క్రీన్ షాట్ చూశారు కదా, ఆ స్క్రీన్ లో ఏదైతే మనం చూపించామో ఇట్లా ఉంటుంది క్రైటీరియా. క్రోన్ డైరెక్టర్ దాకా అనమాట ఇది. అంటే మినిమం ఎలైట్ క్లబ్ బోనస్ తప్పితే మిగతా అన్ని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే మనం ఇంకా ఒరిజినల్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. సార్ స్క్రీన్ ఓకేగా? Yes, sir. Clear. ఓకే. ఈ రీటైల్ ప్రాఫిట్ గురించి చూద్దాం. రీటైల్ ప్రాఫిట్ అనేది ప్రతి ఒక్క కొత్త వాళ్ళకి సంబంధించి ఆహ్, వెస్టేజ్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నమాట. బెనిఫిట్స్ ఏందో చూద్దాం. మీ దుకాణాన్ని మార్చుకోండి. ఇక్కడ టైటిల్ వచ్చేసరికి ఏదైతే మనం ప్రొడక్ట్ వాడుతున్నామో, ఇప్పుడు సీఎన్‌సీ గురించి డిస్కస్ చేస్తాం మనం. ఏదైతే మనం వాడుతున్నామో టీ పొడి కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, ఇట్లాంటియన్నీ ఏయైతే ఉన్నాయో ఇవన్నీ వెస్టేజ్‌లో కొనడం వల్ల మనకి ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద ఇచ్చిన ప్రతిది ఒక్కటి కూడా తీసుకోవడం వల్ల రూ. 3,489 పడుతుంది. 100 పీవీ వస్తుందన్నమాట. ఏంది ఈ 100 పీవీ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. బయట కంపెనీలో ఎలా ఉంది? మన కంపెనీలో ఎలా ఉందో చూద్దాం. బయట కంపెనీల్లో ఏదైతే ఉందో మనం కొంటున్నామనమాట. క్వాలిటీ అనేది అంతగా రావట్లేదు. మొన్నటిదాకా మనకే తెలీదనమాట. వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాతే క్వాలిటీ అనేది ఎలా ఉంటుందనేది క్లారిటీ వచ్చింది. వెస్టేజ్ కంపెనీలోకొచ్చేసరికి బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది ప్రొడక్టు. నెక్స్ట్ వచ్చేసరికి నో డిస్కౌంట్. బయటేందంటే డిస్కౌంట్ అనేది ఉండదు. ఇంకో విషయం ఏందంటే, వాళ్ళు ఎంఆర్‌పీ కంటే పైన పెట్టి డిస్కౌంట్ అని పెడతారనమాట. మనం తీసుకున్న రేట్‌కి ఆల్రెడీ వాళ్ళు పెట్టిన రేటే వస్తదనమాట. నో డిస్కౌంట్. డిస్కౌంట్ అనేది పెద్దగా ఉండదు. ఉన్న 1%, 2%, 3% అంతే. మన వెస్టేజ్ బిజినెస్‌లో ఏదైతే ఉందో 10-20% డిస్కౌంట్ అనమాట. మనం ఏదైతే ఒక ప్రొడక్ట్ కొంటామో, ఆ ప్రొడక్ట్ రూ. 100 ప్రొడక్ట్ అయితే అంటే ఒక రూ. 120 ఎంఆర్‌పీ ఉన్న ప్రొడక్ట్ మనకి 90-100 లోనే వస్తుంది. రూ. 100కే వస్తుంది ప్రొడక్ట్. రూ. 20 అనేది మనకు డిస్కౌంటు. నెక్స్ట్ వచ్చేసరికి నో ఫ్రీ ప్రొడక్ట్ అనమాట. ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఎక్కడా గూడా ఇవ్వరు. ఏ కంపెనీలో గూడా బయట ఏదైతే హిందుస్థాన్ గావచ్చు, గోద్రేజ్ గావచ్చు ఇట్లా బయట వాటిల్లో దేంట్లో గూడా ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వరు. మన వెస్టేజ్‌లో ఎవ్రీ టైమ్ రీపర్చేజ్ అనే ఆఫర్ ఉంటుందనమాట. 2-18 తారీఖు దాకా ఎవరైతే వెస్టేజ్‌లో కొనుగోలు చేస్తారో ఆఫర్‌కి తగ్గట్టు వాళ్ళకి 10-20% డిస్కౌంట్‌తో ప్రొడక్ట్ అనేది వస్తుంది. అంటే మనం కొనుగోలు చేసిన దాంట్లో నుంచి 10% ప్రొడక్ట్ అనేది ఫ్రీ వస్తుందనమాట. నో ఆఫర్స్ ఏమి ఉండవు. బట్ ఇక్కడ వెస్టేజ్‌లో కొంటే 5-16% క్యాష్ బ్యాక్ ఇందాక చెప్పుకున్నాం గదా! పీవీస్ అనేది యాడ్ అవుతుంది. పీవీస్ అనేది యాడ్ అయ్యి క్యాష్ బ్యాక్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ ప్రొడక్ట్స్ అయి ఉంటున్నాయి. మాక్సిమం ప్రొడక్ట్ అనేది బయట మనం తీసుకునేయి కెమికల్ అయి ఉంటున్నాయి. లేదు మంచి ప్రొడక్ట్ అనేది మనం కొనుక్కోవాలంటే బాగా డబ్బు పెట్టాలనమాట బయట. అదే వెస్టీజ్‌లో అయితే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ 8 దేశాలకు పోతుంది. దుబాయ్, అబుదాబి అట్లాంటి దేశాలకు గూడా పోతుంది. క్వాలిటీ లేదంటే వాళ్ళు రానివ్వరసలు. స్ట్రిక్ట్‌గా రూల్స్ ఉంటాయి. అట్లాంటి దేశాల్లో గూడా నడుస్తున్నాయి. కాబట్టి క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అన్నమాట. ఫారెన్ కంపెనీస్ బయటియన్నీ గూడా ఫారెన్ కంపెనీస్ ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ అనేది ఉంటుందో కంపెనీ అది మన దేశానిది గాదు. కానీ పేరు మాత్రం హిందుస్థాన్ యూనిలివర్. అది యూకే కంపెనీ. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనల్ని పాలిచ్చారో వాళ్ళ కంపెనీయే. వాళ్ళ కంపెనీలో ప్రొడక్టే మనం వాడుతున్నాము. వాళ్ళ కంపెనీలో ఈ టీ పొడులు, సర్ఫ్ ప్యాకెట్లు అవి ఇవి ఇయన్నీ మనం వాడుతుంది హిందుస్థాన్ యూనిలివర్‌లోయే. నెక్స్ట్ వచ్చేసరికి మనది ఇండియన్ కంపెనీ. నెక్స్ట్ అసలు చూద్దాం అదర్ కంపెనీస్‌లో కొంటే ఎలా ఉంటుందో, మన కంపెనీలో కొంటే ఎలా ఉంటుంది. ఓకే. ఎవ్రీ మంత్
పర్చేస్ ఎంఆర్పి 4,000 రూపాయలు వస్తువులు మీరు కొంటున్నారు బయట. సపోజ్ డీమార్ట్‌లోనే అనుకోండి. మీరు ప్రతి నెల 4,000 కొంటున్నారు. ఒక 4 నెలలు కొన్నారు. ఏమైనా మీకు డిస్కౌంట్ ఉంటుందా? ఉండదు. మొత్తం ఖర్చొచ్చేసి 15,000 నో బెనిఫిట్స్. కవర్ గూడా ఇవ్వడాడు. బెనిఫిట్స్ ఏముండవు. అదర్ కంపెనీస్‌లో మన వెస్టేజ్‌లో చూద్దాం ఎలా ఉంటుంది ఏందని. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అని గూడా అంటారు. కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎవరైనా కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాకు తెలీదు, ఇంకా క్లారిటీ లేదన్నోళ్ళు ఖచ్చితంగా మనసు పెట్టి ఇనండి ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మన వెస్టేజ్‌లో ప్రతి నెల 4,000 రూపాయలకి మనం ఎంఆర్‌పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంఆర్‌పి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డీపీ రేటు. డీపీ అంటే డిస్ట్రిబ్యూటర్ రేటు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎంఆర్‌పి ప్రొడక్ట్. 4,000 రూపాయలకి ఎంఆర్‌పి పెట్టి కొనుక్కున్నాం మనం. అయితే 4 నెలలు కొన్నాం ఇక్కడ గూడా. అయితే విషయం ఏందంటే 2-14 తారీఖు లోపే కొనాలి దీన్ని. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపే కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఆఫర్, ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా ప్రొడక్ట్ వాడుకోవడానికైనా సరే ఈ ఆఫర్ యూజ్ అవుతుంది. ఇక్కడ గూడా సేము ఒక 16,000 అయింది బిల్లు. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. డిస్కౌంట్ ఏదైతే ఉందో మనం 4,000 రూపాయల ఎంఆర్‌పి ప్రొడక్ట్ కొనుక్కుంటే అంటే 3,500 రూపాయలే మనకి మనీ అనేది కడతాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో ఎంఆర్‌పి రేట్‌కి 10% అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు మీరు ఒక రూ. 1,000 కొన్నారు. రూ. 1,000లో ఎంఆర్‌పి ప్రొడక్ట్ రూ. 100 ప్రొడక్ట్ వస్తుంది. 90-100 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా 4,000 కొంటున్నాం కాబట్టి రూ. 400 ప్రొడక్ట్స్ వస్తాయి. అలాగే క్యాష్ బ్యాక్ వచ్చేసి యావరేజ్ టు యావరేజ్ 5% తీసుకున్నా గానీ రూ. 90 పైన పడతాయి. ఒక 100 ఏసాననమాట యావరేజ్‌గా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి నెల మనకు ఆదా అవుతుంది రూ. 1,000. ప్రతి నెల అంటే 4 నెలలు కొంటున్నాం. ఒక నెల రూ. 1,000 ఆదా అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 500, 400, 100 మొత్తం రూ. 1,000 అంటే ఆదా అవుతుంది మనకి. ఇక్కడ 4 నెలలు ఏదైతే మనం కంటిన్యూ‌గా కొంటున్నామో, ఈ 4 నెలలు కొనడం వల్ల ప్రతి నెల రూ. 1,000 లెక్కన 4 నెలలు రూ. 4,000 అనేది మనకు ఆదా అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐదో నెలలో ఎంఆర్‌పి వర్త్ గల ప్రొడక్ట్ రూ. 3,000. ఎంఆర్‌పి గుర్తుపెట్టుకోండి. ఎంఆర్‌పి కంపెనీ అన్ని ఎంఆర్‌పిలోనే చూస్తది. ఎంఆర్‌పి వర్త్ ప్రొడక్ట్ వోచర్ అనేది మనకి రూ. 3,000 వోచర్ అనేది మనకు పడుతుంది. టోటల్‌గా చూస్తే లెక్కేసుకుంటే మొత్తం మనం ఖర్చు పెట్టిందనమాట. కనిపిస్తుందా అందరికి? మొత్తం వచ్చేసరికి మనకి మిగులుతుందనమాట ఇక్కడ. మిగులుతుందొచ్చేసి 4, 3 7,000 అనేది మిగులుతుంది. మనం ఖర్చు చేసిందొచ్చేసి 16,000. మనకు మిగులుతుందొచ్చి 7,000. అంటే టోటల్‌గా మన ఖర్చు 9,000 మాత్రమే. రూ. 9,000 మాత్రమే ఖర్చుంటుంది. ఇది సీఎన్‌సీ ఆఫర్ అంటారు. ఓకే. ఈ సీఎన్‌సీ ఆఫరు అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే పనైతే ఒకసారి తీసుకోండి. నేను నెక్స్ట్‌కెళ్ళిపోదాం మనం. సార్ ఇంతకు ముందున్న స్క్రీన్ షాట్ కూడా ఒకసారి చూపిస్తే ఇంకోసారి తీసుకుంటాం సార్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. అవును సార్. ఏది సార్? ముందుదా? ఫస్ట్‌ది ఫోటోస్ ఉన్నాయి కదా! అవి కూడా మేము స్క్రీన్ షాట్ తీసుకోలేదు. అవి ఒకసారి చూపిస్తే మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం సార్. ఓకే. ఓకే సార్. ఓకే. సార్ స్క్రీన్ సైడ్ షేర్ అవుతుంది సార్ అనిల్ సార్ ఒకసారి చూడండి. మళ్ళీ సైడ్‌కొస్తుందా సార్? ఎస్ సార్. సార్. సార్ ఆ పీడిఎఫ్‌ని గ్రూప్‌లో ఏమన్నా షేర్ చేయడానికి అవకాశం ఉంటదా? అది 4 అవర్స్ పీడీఎఫ్ సార్ అది. కావాల్సింటే నేను దాని గురించి కూడా ఒకసారి చేస్తాను. ఓన్లీ ఇన్‌కమే కదా దాంట్లో.
ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఫోటోస్ అడిగారు కదా సార్. ఇక్కడ కనిపిస్తా ఉండొచ్చు మీకు. ఒకసారి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. ఎస్ సార్. లీడర్స్ ఒకసారి స్పీడ్‌గా స్క్రీన్ షాట్లు తీసుకోండి. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను స్క్రీన్ షాట్లు తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ షాట్లు తీసుకోకపోతే మీకు అర్థం కాదు. నెక్స్ట్ ముందుకెళ్ళే కొంది. రీటైల్ ప్రాఫిట్ చూసారు. రీటైల్ ప్రాఫిట్‌లో సీఎన్సీ ఆఫర్ గురించి 100 పీవీ సీఎన్సీ గురించి చెప్పాను. నెక్స్ట్ ఒకసారి 60 పీవీ గురించి ఊరకట్లా డిస్కస్ చేసుకొని పర్ఫార్మెన్స్ బోనస్‌కెళ్ళిపోదాం. ఓకేనా సార్? హలో. హలో సార్. మేడం చెప్పండి. సార్ మీరు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు సీఎన్సీ ఆఫర్ చెప్పారు కదా సార్. అవును మేడం. ఎన్ని సార్లు కొనుక్కోవచ్చు సార్? బిల్లింగ్ అనేది? 4 సార్లు అదే మేడం. మల్టిపుల్‌గా ఎన్ని సార్లైనా 5 సార్లు, 6 సార్లు మీరు ఎన్ని సార్లు కొన్నా గాని వర్కౌట్ అవుతది. ఇబ్బందేం లేదు. ఓకే. థాంక్ యూ సార్. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 పీవీ పెట్టాలనుకుంటే నెల మొత్తం ఛాన్స్ ఉంటుంది. ఇబ్బందేం లేదు. నెల మొత్తం ఐ మీన్ మీరు ఈ 2వ తారీఖు జాయిన్ అయ్యారు. ఐడీ పడింది. 100 పీవీ కన్సిస్టెన్సీలో ఉండాలనుకున్నారు. నెల మొత్తం ఛాన్స్ ఉంటుంది. మల్టిపుల్‌గా ఎన్ని సార్లైనా కొనుక్కోవచ్చు. 100 ఫస్ట్ పీవీ టైమ్. నెల మొత్తం. ఫస్ట్ టైమ్ సార్? ఫస్ట్ టైమ్ మేడం. ఫస్ట్ టైమ్ ఎవరైతే కొనుక్కుంటారో ఫస్ట్ టైమ్ ఐడీ యేసుకొని అదే నెలలో ఎవరైతే ప్రొడక్ట్ కొనుక్కుంటారో వాళ్ళు నెల మొత్తం ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సార్ డౌట్స్ తర్వాత అడుగు సార్. సార్ సెషన్ కంటిన్యూ చేయనియండి. మీరు స్క్రీన్ షాట్స్ సార్ పెట్టినప్పుడే తీసుకోండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాలో అవ్వండి స్పీడ్‌గా. మేడం ఏ ఓకే. డౌట్స్ నెక్స్ట్ ఉన్నా మళ్ళీ వచ్చేసరికి ఒకసారి రివ్యూ చేస్తారు. మీకు ఇబ్బంది లేదు. సార్ సెషన్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది 100 పీవీది 400 పీవీలతో చేయొచ్చు. అంటే 4 100, 100, 100, 100 400 దాకా పెట్టుకోవచ్చనమాట ఈ సీఎన్సీ అనేది. ఓకే. రీటైల్ ప్రాఫిట్‌లో ఇక్కడ చూడొచ్చు డిస్కౌంట్ ఇందాక అయన్నీ చెప్పాము. అట్లాగే సీఎన్సీ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇందాక చెప్పాను గదా! ఎంఆర్‌పీ వర్త్ ప్రొడక్ట్ 3000 అని. డీపీ రేట్‌లో 2500కి వస్తుంది. అట్లాగే 60 పీవీ కన్సిస్టెన్సీ ఇక్కడ మీకు 100 పీవీదొచ్చేసి 3500 దాకా పడతది. అంటే వర్త్ ఉండొచ్చు. లేదా తక్కువకైనా ఉండొచ్చు. అంటే అగ్రికల్చర్ అలాగే సప్లిమెంట్స్ ఏమైనా కొంటే ఇంకా తక్కువకొస్తుంది. దాంతో పాటు 60 పీవీ ఏదైతే ఉందో అది రూ. 2000 దాకా ఉంటుంది. ఏదైనా మామూలు ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు 2100, 2200 అవుతుంది. ఇది గూడా 4 నెలలు కంటిన్యూ చేస్తే 60 పీవీ తోటి రూ. 1250 కంపెనీ వోచర్ వస్తుంది. మీరు కోరుకున్నది రాదు. కంపెనీ ఏదైతే ప్రొడక్ట్ ఇస్తుందో అది మాత్రమే వస్తుంది. ఈ వోచర్ ఓపెన్ చేయాలన్నా గాని రూ. 150కి మీరు పర్చేజ్ చేసుండాలి ఆ నెలలో. అంటే అది తీసుకునేటప్పుడు రూ. 150కి పర్చేజ్ చేస్తేనే ఆ వోచర్ ఓపెన్ అవుతుంది. కంపెనీ ప్రొడక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ గూడా మనం బయట బ్రాండ్‌లు మొన్నటిదాకా వాడామనమాట. ఈ బయట బ్రాండ్‌లు వాడినియి ఇక్కడ చూడొచ్చు మీరు అన్నీ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది. జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ కింద వచ్చేసరికి వెస్టీజ్‌లో ప్రొడక్ట్ అనమాట రేట్లు. ఇవి కంపేర్ చేసుకుంటే బయట కంటే వెస్టేజ్‌లోనే చాలా తక్కువొస్తుంది. ఎందుకంటే డిస్కౌంట్ అది ఇది పోగా మనకి చాలా తక్కువకొస్తుందనమాట. ఇందాక చెప్పాను 10-20% డిస్కౌంటు, 10% ఆఫ్ ఫ్రీ ప్రొడక్టు, క్యాష్ బ్యాకు, అలాగే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అనమాట. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇన్‌కమ్‌లోకెళ్ళిపోదాం. పర్ఫార్మెన్స్ బోనస్‌లోకెళ్ళిపోదాం మనం. అర్థమైందని అనుకుంటున్నాను. రీటైల్ ప్రాఫిట్. ఇంకో విషయం ఏందంటే కంపెనీ చెబుతుంది 7 మిస్టేక్స్‌లో గూడా ఈ కంపెనీ ఈ పాయింట్ ఖచ్చితంగా రైజ్ చేసిందనమాట. నెగ్లెక్టింగ్ ది రీటైల్ సేల్స్. రీటైల్ సేల్స్ అనేదాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైతే ఈ బిజినెస్‌లోకొస్తారో వాళ్ళు 3500కి కొనాలి. కొనాలంటే
100 పీవీ సీఎన్సీలో ఉండాలంటే 3,500 రూపాయలు లేదా అంతకు మించి బిల్ ఏదైతే ఉందో ఒక మనిషి మేము వాడుకోం సార్ అంటారు. అదేదైతే ఉందో మీరు వాడుతూ కొంతమందికి షేర్ చేయాలన్నమాట. ఆ షేర్ చేసేటప్పుడు ఏదైతే మీరు ఒక 2,000కి అట్లా వాడుకొని మిగతాయనేయి చుట్టుపక్కల వాళ్ళకి అలవాటు చేయడానికి ప్రొడక్ట్ వాడాలి. దీన్నే రీటైల్ చేయడం అంటారు. మీకు ఇట్లా ముందుకెళ్ళే కొంది 10-30 మంది పీపుల్స్ అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఐడీలేసుకోరు. ఐడీలేమొద్దంటారు. కానీ 500కి, 600కి తీసుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళని వినియోగించుకొని మీరు సీఎన్సీ అనే ఆఫర్‌లో ఉండాలి. సీఎన్సీ ఆఫర్‌లో ఉంటే మీకు ఏ వస్తువైనా సగం రేటుకే వస్తుంది. సగం రేటు కంటే మొత్తం మీద చూసుకుంటే మీకు అటు ఇటుగా ఒక రూ. 100 వస్తువు రూ. 50-55 మాత్రమే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెర్ఫార్మన్స్ బోనస్ అనమాట. ఈ పెర్ఫార్మన్స్ బోనస్‌ని ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంక నేను దీంట్లోకెళ్ళను. ఇంకా ఈ పీపీటీ నుంచి వదిలేసి మనం కాలిక్యులేషన్‌లోకెళ్ళిపోదాం. ఒక్కసారి స్క్రీన్ షాట్ జూమ్ చేస్తున్నాను ఇక్కడ వరకి. లేతే మొత్తం తీసుకోండి. మళ్ళీ చూపియను నేను. ముందే చెబుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చూపియండి సార్ అంటే స్క్రీను అనేది ఎళ్ళిపోతుందనమాట. సైడ్‌కెళ్ళిపోతుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు తీసేసుకోండి ఇప్పుడే. పెర్ఫార్మన్స్ బోనస్. ఓకే. స్క్రీన్ సైడ్ ఉంది కొంచెం. సైడ్ అయిందా సార్? అవును సార్. ఓకే. ఓహ్! యాప్ మార్చడం వల్ల అది స్క్రీన్ అనేది సైడ్‌కి పోతుంది. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఓకే కదా సార్? ఎస్ సార్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మనం పెర్ఫార్మన్స్ బోనస్ అనే దాన్ని ఒకసారి చూద్దాం. నేను మళ్ళీ ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వడానికే వచ్చాను. పెర్ఫార్మన్స్ బోనస్ అనేదొచ్చేసరికి మీకు ఇక్కడ ఆల్రెడీ చూసారు. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కొంచెం ఇది స్క్రీన్ మీద రాయడం చెయ్యి తగులుతా ఉంది. కొంచెం అర్థం చేసుకోగలరు. రైటింగ్ ఏంది ఇట్టుందంటారేమో. 1 నుంచి 599 పాయింట్ల దాకా 5% అంటారు మిమ్మల్ని. నెక్స్ట్ వచ్చేసరికి 600 పాయింట్ల నుంచి 2,399 8% అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 2,400 పాయింట్ల నుంచి 5,499 12% అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 4,499కి ఒక్క పాయింట్ మించినా గానీ 5,500 5,500 పాయింట్లంటే 16%. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మీకు అందరికి తెలిసే ఉండుండొచ్చు. అయితే ఇక్కడ ఈ పాయింట్లున్నాయి. ఈ పాయింట్ 5% అంటే ఏంది? 8% అంటే ఏంది? 12 అంటే ఏంది? 16 అంటే ఏంది? దీనికి ఎంత ఇన్‌కమ్ వస్తది? ఒక్కొక్క పాయింట్‌కి ఎంత ఇన్‌కమ్ వస్తది? అసలు పాయింట్లు ఎట్లా వచ్చినాయి బిజినెస్‌లోకి? అసలు మనం కొన్న డబ్బులకి కంపెనీ ఎట్లా ఇస్తుంది? లేదా కంపెనీ ఎట్లా పీవీ అనేదాన్ని కాలిక్యులేట్ చేస్తది? అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారు కదా ఇదంతా. దీన్ని నేను తీసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం బిజినెస్‌లోకొచ్చాం. సపోజు ఒక రూ. 1000కి మనం అనేది కొనుక్కున్నాం అన్నమాట ప్రొడక్టు. రూ. 1000 కొంటే కంపెనీ ఏం చేస్తదంటే, ఈ రూ. 1000 నుంచి ప్రతి రూ. 2 పక్కకు తీస్తదన్నమాట. రూ. 1000 నుంచి ప్రతి రూ. 2 పక్కకు తీస్తది.
రూపాయల నుంచి ప్రతి రూ. 2 పక్కకు తీస్తుంది అంటే 1000లో 502 ఉంటాయి అన్నమాట. అంటే రూ. 2 రూ. 2 లెక్కన. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు రూ. 1000 కొనుక్కున్నారు. రూ. 1000లో హాఫ్ చేస్తది. రూ. 2 చేస్తది. రూ. 2 అంటే 500 చేస్తదన్నమాట. 500 × 2 500 చేస్తది. 500 అనేది ఏదైతే ఉందో ఈ 500 అది మీరు 2000కి కొంటే రూ. 1000 చేస్తది దాన్ని. ఈ 500లో నుంచి ప్రతి 18 పాయింట్లని 18 అనేది వచ్చేసి బీవీ. 18 అనేది వచ్చేసి బీవీ అనమాట. బిజినెస్ వాల్యూమ్ మీరు చూడొచ్చు. బిజినెస్ వాల్యూమ్ అని ఉంటుంది. ఈ 18తోనే ఈ క్యాలిక్యులేషన్స్ అంతా అవుతాయి అనమాట. ఏదైతే మనం కొన్న రూ. 1000 ఉన్నాయో రూ. 1000లో ప్రతి రూ. 2ని పక్కకు తీస్తారు. అంటే 2000కి కొంటే రూ. 1000, 3000కి కొంటే 15 ఇట్లా సగం 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 చేస్తారన్నమాట. రూ. 2ని పక్కకు తీస్తారు. దాంట్లో 500లో ఎన్ని 18లు ఉంటాయి? 500లో ఎన్ని 18లు ఉంటాయి అంటే 500 × 18 500 డివైడెడ్ బై 18 అటు ఇటుగా 28 పాయింట్లు వస్తున్నాయి అన్నమాట. 28 పాయింట్లు. ఈ 28 పాయింట్లే పీవీ. అటు ఇటుగా మనం రూ. 1000 కొంటే మనం కొన్న వస్తువుని బట్టి 28 నుంచి 30 పీవీలు అనేవి మనకి యాడ్ అవుతాయి. అర్థమైందా? ఏదైతే మనం ఖర్చు పెట్టిన డబ్బుల్లో నుంచి మనం కొన్న వస్తువుల్లో నుంచి రూ. 1000కి వస్తువులు తీసుకున్నారు. రూ. 1000 వస్తువుల్లో నుంచి కంపెనీ ఏం చేస్తదంటే ప్రతి రూ. 2 పక్కకు తీస్తది. అట్లా పక్కకు తీస్తే రూ. 2 మనం కొన్నది 500 లెక్కన వస్తది. ఈ 500లో నుంచి కంపెనీ ఏం చేస్తదంటే ప్రతి 18 పక్కకు తీస్తది. 18 అంటే ఎట్లా అంటే 18 ఒకటిలో 18 రెళ్ళు ఇట్లా 18 ఒకటిలో 18 18 రెళ్ళు ఇట్లా 500 ఎన్ని వస్తున్నాయో చూసుకుంటే 28 వస్తున్నాయి. 28నే పీవీ అంటారు. ఈ 18 అనేది బీవీ బిజినెస్ వాల్యూమ్. ఇది పాయింట్ వాల్యూమ్ అన్నమాట. 28 పాయింట్లు వస్తాయి. ఈ 28 పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఇది పీవీ అన్నమాట. ఓకే. పీవీ గురించి అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీవీ అనేది ఎట్లా వస్తది? ఇప్పుడు సపోజ్ కంపెనీ 5% అంటుంది. ఇట్లా పీవీలు ఎట్లా వస్తాయి? సపోజు ప్రతి ఒక్కళ్ళు కన్సిస్టెన్సీలో ఉంటున్నారు కాబట్టి 100 పీవీ గురించి చెబుతాను. మీరు 100 పీవీలో ఉన్నారు. దీనికంటే ముందు ఒక ఫార్ములా చెబుతాను. రాసుకోండి. దీనితోటి మీకు లెక్క వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ బోనస్‌ని కాలిక్యులేట్ చేయడానికి వచ్చేసరికి పీవీ ఇంటూ ఫార్ములా వచ్చేసి పీవీ ఇంటూ (18) పర్సెంటేజ్ డివైడెడ్ బై 100. పీవీని కాలిక్యులేట్ చేసే ఫార్ములా. పీవీస్‌ని పర్ఫార్మెన్స్ బోనస్‌ని కాలిక్యులేట్ చేసే ఫార్ములా అన్నమాట ఇది. అందరూ ఒకసారి బుక్కు, పెన్ను పెట్టుకున్నారు కదా! మళ్ళీ చెప్పలేదు. ఆనంద్ సార్ చెప్పారని ఇందాక. ప్రతి ఒక్కళ్ళు రాసుకోండి. పర్ఫార్మెన్స్ బోనస్ అని పెట్టేసుకొని పీవీ పాయింట్లు ఇంటూ 18 ఇంటూ పర్సెంటేజ్. పర్సెంటేజ్ అంటే ఏం లేదు 5, 8, 12, 16 పర్సెంటేజ్‌లు. ఓకే. తీసేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం సపోజ్ 100 పీవీ కొన్నాం. ఫస్ట్ నెల ఇదే. ఒక నెల వచ్చాము. 100 పీవీ కొన్నాము. ఎట్లా కాలిక్యులేట్ అవుతదయ్యా? నాకెంత వస్తది అంటే వాళ్ళు 5లో ఉన్నారు. 100 ఇంటూ 18. 18 అనేది బిజినెస్ వాల్యూమ్ ఇంటూ పర్సెంటేజ్ 5%. 5%. 5% మీరు కాలిక్యులేషన్‌లో 5% అయినా ఏసుకోవచ్చు. లేదా ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తుంది. నేను కాలిక్యులేట్ చేసి చూపిస్తాను. 100 ఇంటూ 18 ఇంటూ 5% అయినా ఏసుకోవచ్చు. లేదా 5 డివైడెడ్ బై 100 అయినా ఏసుకోవచ్చు. సేమ్ ఇన్‌కమ్ వస్తుంది. కాబట్టి మనం అదంతా కొట్టేదెందుకు 5% ఏసేసుకుందాం. అంటే మీరు 5%లో ఉన్నారు. మీకొచ్చే ఇన్‌కమ్ రూ. 90 100 పీవీకి. సరే అట్టా కాదు సార్. ఒక పీవీ మీద చూద్దామంటారా? ఒక పీవీకి 0.9 రూపీస్ ఇస్తుందన్నమాట. అంటే ఒక 10 పైసలు తక్కువ రూ. 1 ఇస్తుందన్నమాట.
5%లో. ఓకే. ఇది కూడా కాదు. 100 పీవీ పెట్టాము మళ్ళీ. ఇప్పుడు మనం 8%లో ఉన్నాం. 8%లో ఉంటే రూ. 144 వస్తది. అట్లాగే 12%లో ఉన్నాం మనం. మనకి రూ. 216 వస్తది. ఏది మనం కొన్న దాని మీద మాత్రమే. ఇది కింద వాళ్ళ నుంచి వచ్చేది కూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి 16% రూ. 288 రూ. 288 మనకొచ్చేది. ఇది 5, ఇది 8, ఇది 12, ఇది 16. అర్థమవుతుందా? మీరు 100 పీవీ పెడితే క్యాలిక్యులేషన్ 5 లాగుంటుంది. 100 పీవీ సరే ఎన్ని పీవీ అయినా సరే మీరు 200 పెట్టారు. 200 పీవీ ఇంటూ 18 ఇంటూ లెవెల్ ఏ లెవెల్‌లో ఉన్నారు. డైరెక్ట్ అండ్ అబోవ్ ప్రతి ఒక్కరు 16కే వస్తారు. మళ్ళీ మేము ఏడుంటామని అనుకోకండి ఎవరైనా. 16%కే వస్తారు డైరెక్ట్ అండ్ అబోవ్. స్టార్టింగ్ వాళ్ళ కోసం చెబుతున్నాను. 5%లో ఉండి 100 పీవీ పెడితే 5. నెక్స్ట్ 8లో పెడితే 144. నెక్స్ట్ 12లో పెడితే 216. నెక్స్ట్ 16లో పెడితే 288 పీవీలనేవి మీకొస్తాయి. ఓకే సార్ వస్తాయి అన్నారు. ఇప్పుడు సపోజు నేను నా డౌన్ లైన్ ఒకే లెవెల్‌లో ఉన్నాం. సపోజ్ ఉన్నారు. మనకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చాం మనం గూడా. మనం ఒక 100 పెట్టాం. కింద వాడు 100 పెట్టాడు. మనము 100 పెట్టాం. అంటే కింద 100. ఇప్పుడు ఎట్టిస్తదయ్యా? అందరూ ప్రస్తుతానికి అంటే ముందు నెలలో 5లో ఉంటారు. అందరూ 5లోనే ఉంటారు ముందు నెలలో. కానీ తర్వాత నెలలోకొచ్చేసరికి కంపెనీ ఏం చేసిందంటే మామూలుగా అయితే 1 నుంచి 599 పాయింట్లు చేస్తే 5 గదా! 600 పాయింట్లు చేస్తే 600 చేస్తే 8 ఇస్తది. కానీ కంపెనీ ఏం చేసిందంటే ఎవరైతే ఒక నెలలోనే 300 పాయింట్లు చేస్తారో 300 పీవీ చేస్తారో వాళ్ళకి 8% ఇస్తది. ఒకే నెలలో 300 పాయింట్లు ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఒక 100, రెండో 100, మూడో 100. 300 పాయింట్లు అయినాయి కాబట్టి కంపెనీ 8% 300 పీవీల్లోనే ఇస్తది. విడిగా ఏందంటే 599 పాయింట్లు దాటితేనే మీకు 5 నుంచి 8కి ఇస్తదనమాట. దీంతో పాటు కంపెనీ ఏందంటే రూ. 750 ఫ్రీ వోచర్ అనేది ఇంకోటి ఇస్తదనమాట 8%లో వాళ్ళకి. ఫాస్ట్ స్టార్ట్ 8 అంటారు. ఈ ఫాస్ట్ స్టార్ట్ 8%లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెనీ రూ. 700 వోచర్ కూడా ఇస్తుంది. 300 పాయింట్లు ప్లస్ ఒక వోచరు. 300 పీవీ అంటే 8% వోచరు. సరే సార్ ఇతను పైనున్న వ్యక్తి 8కొస్తాడు. కింద వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే. అది కూడా ఒకసారి లెక్క చూద్దాం. ఓకే. మీరున్నారు. సేమ్ మీ కింద ఇందాకట్లాగే ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. మీరు 100 8%కొచ్చారు. కింద వాళ్ళు 100 వీళ్ళిద్దరి వల్ల మీరు 8కొచ్చారు. అయితే మీకెంతొస్తదయ్యా కంపెనీ నుంచి అంటే మీ నుంచి అంటే మీరు తీసుకునే ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేద్దాం మనం. 100 ఇంటూ 8% మీకు 8% వస్తది. కింద వాళ్ళ నుంచి ఎంతొస్తది సార్ అంటే ఈళ్ళు 5లో ఉంటారు. 5కి 8కి గ్యాప్ ఎంత? ఒకసారి ఎవరైనా చాట్ బాక్స్‌లో 5కి 8కి గ్యాప్ ఎంతుంటది? ఎంత పర్సెంట్ గ్యాప్ ఉంటది? 3 సార్. నేను చూస్తున్నా. ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే. రెస్పాండ్ అవుతున్నారు. థాంక్ యూ. 3% అనేది ఉంటదనమాట. అయితే ఈ 200 పాయింట్లు ఇంటూ ఇంటూ 3% వాళ్ళ దగ్గర నుంచి 3% వస్తది. అంటే ఇప్పుడు ఒకసారి కాలిక్యులేట్ చేస్తే
ఇక్కడ 8% లో ఉండేది ఇందాక మనం చూసామన్నమాట. రూ. 144 8% ఉంటే. 3% ఉంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ 200 పాయింట్లు. ఇక్కడ 3%. రూ. 108 వస్తాయన్నమాట. $108 ప్లస్ రూ. 144. $2.52. ఇన్కమ్ వచ్చేసరికి రూ. 2.52 అనేది వస్తాయన్నమాట. రూ. 252. దీంతో పాటు జస్ట్ ప్లెయిన్‌గా చెబుతున్నాను. రూ. 252 వస్తాయి. దీంతో పాటు రూ. 750 వోచరు కంపెనీ నుంచి వస్తది. అతనికి జస్ట్ కొనుగోలు చేయడం వల్ల అతను 100 పాయింట్లు అంటే అతని ఇంట్లోకి తీసుకొని వాళ్ళ లాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు తీసుకున్నారు అదే నెలలో. అతనికి రూ. 252 ఇన్కము ప్లస్ రూ. 750 వోచరు కంపెనీ నుంచి. ఇది అతని ప్రాఫిట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 12% లో ఉన్న వ్యక్తి లేకపోతే 16% డైరెక్ట్ 16% చూద్దాం. కొంచెం పెద్దగా వేద్దాం మ్యాప్. ఇతను 16కి వచ్చాడు. ఫోర్ లెగ్స్ అనేవి ఉన్నాయి. ఇది 12% లో ఉంది. 12లో ఉంది. ఇతను ఒక 1200 పాయింట్లు చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లైన్ 8లో ఉంది. నెక్స్ట్ లైను 8లోనే ఉంది. నెక్స్ట్ లైను 5లో ఉంది. ఇతను పైన ఉన్న వ్యక్తి 100 పీవీ పెట్టాడు. ఇతను వచ్చేసరికి 600 పెట్టాడు. 8లో ఉన్నాడు. ఇతను 500. ఇతను వచ్చేసరికి 200. అర్థమైందా? ఇది 16, 12, 8, 8, 5 అనేవి లెవెల్స్ పర్సంటేజ్‌లు. ఓకే. ఇప్పుడు గ్యాప్ ఇన్కమ్ ఎంతో చూద్దాం. 12కి 16కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? సరే ఈ చార్ట్‌ని ఒకసారి అందరూ రాసుకోండి. ఇదొక్కటి డిస్కస్ చేసి నెక్స్ట్ ఇన్కమ్‌లోకి వెళ్ళిపోదాం మనం. ఒకసారి చార్ట్‌ని మీరు రాసుకోండి. ఒక బుక్‌లో రాసుకోండి ఈ చార్ట్‌ని. 16లో మీరే ఉన్నారు. 100 పీవీలు పెట్టారు మీరు. ఇంకొక అతను మీ కింద 12లో ఉన్నాడు. సపోజు ఈ 12 కింద ఎవరైనా 8 అనే వ్యక్తి ఉంటే, ఆ 8 అనే వ్యక్తి 200, 300 చేస్తే అయి పైనోడికి గలుస్తాయి. ఆటోమేటిక్‌గా 12 గలుస్తాయి. మళ్ళీ వాళ్ళ కింద వాళ్ళు లెక్కేయకూడదు మీరు. డైరెక్ట్ మీకు ఎవరైతే అటాచ్‌లో ఉన్నారో వాళ్ళ పాయింటే లెక్కకొస్తాయి మీకు. ఆ కిందల పాయింట్లు, ఆ టోటల్ మీద 1200 కాదు 2000 పాయింట్లు చేశారు. ఆ పాయింట్ కలుసుకొనే కదా మీకు 1200 అయింది. ఓకే. ఇది ఒకసారి మీరు చేసుకుంటే మనం నెక్స్ట్ కాలిక్యులేషన్‌లోకి వెళ్దాం. ఇప్పుడు 16%లో 100 పీవీ పెట్టాడు. 100 ఇంటూ 16%. అట్లాగే 1200 పాయింట్లలో 12% అతను పెట్టాడు. 16కి 12కి గ్యాప్ ఎంత? ఫోర్ 4 ఉంటది.
4 ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి 8% ఇద్దరున్నారు. ఒకళ్ళు 600 చేశారు. ఒకళ్ళు 500 చేశారు. ఇద్దరు 8 కాబట్టి మనం 1100 పాయింట్లు వేసుకుందాం. 1100 ఇంటూ 8కి 16కి మధ్య గ్యాప్ ఎంత? 8 ఉంటది. 8, 8, 16. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక 5% వ్యక్తి ఉన్నాడు. 5% వ్యక్తి నుంచి ఎంత వస్తది? 5% వ్యక్తి నుంచి 200 పాయింట్లు చేశాడు. అతని నుంచి గ్యాప్ ఇన్‌కమ్ వచ్చేసరికి 11% వస్తది. ఇప్పుడు దీనికి నేను నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. జస్ట్ మీరు పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 100 ఇంటూ 18 ఇంటూ 16%. సార్ మ్యూట్‌లోకి వేమ వెళ్ళండి. కోటేశ్వరరావు గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి సార్. ఊరు కన్మిట్ అవుతుంది. ఎంకేఆర్ సార్ టీం వేమ కోటేశ్వరరావు సార్. ఓకే. అర్థమైంది కదా సార్? ఈ మధ్యలో 18 అనేది పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి 2 చూపిస్తాను. మీకు టోటల్ మీద ఇన్‌కమ్ ఈ మొత్తం చేస్తే 3132 ప్రామరిగ్గా ఇట్లా వస్తది. ఇట్లా వస్తే మీరు కాలిక్యులేషన్ సరిగ్గా చేస్తున్నట్టు. ఈ కాలిక్యులేషన్ ఏదైతే ఉందో మీరే ఒకసారి చేసుకోండి. రాసుకున్నారు కదా ఇందాక. 100 ఇంటూ 18 ఇంటూ 16% ఎంత వస్తదో రాసుకోండి. 1200 పాయింట్స్ 1200 పాయింట్లు ఇంటూ 4%, 18 ఇంటూ 4% ఎంత వస్తదో రాసుకోండి. 1100 పాయింట్లు ఇంటూ 18 ఇంటూ 8% ఎంత వస్తదో రాసుకోండి. 200 ఇంటూ 18 ఇంటూ 11%. 11% ఎందుకు వస్తుంది? మీకు ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను నేను. పైనే ఉంది చూపిస్తా మళ్ళీ. ఇది మన క్రైటీరియా అన్నమాట. మన పాయింట్లు ఇట్లా వచ్చినాయి. వేరే పర్సన్స్ దగ్గర నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తదని అక్కడ రాసి చూసాను. మీరు ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి తర్వాత చిన్నగా. 3132 రూపాయలు ఆ 16%కి వస్తాయి. ఒకసారి చూసుకొని చేయండి. ఓకే సార్. మనకి టైం అయిపోయింది ఈరోజు. మిగతా డైరెక్టర్ బోనస్ అట్లాగే మిగతా ఫండ్స్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది చెప్పాలి. ఒక్క నిమిషం సార్. ఇక్కడ స్క్రీన్ బయటకు వచ్చేసినట్టుంది మళ్ళీ. ఇక్కడ ఏదైతే ఉందో మీరు మీ కింద వ్యక్తి ఒకే లెవెల్‌లో ఉంటే సపోజు ఇక్కడ గీస్తున్నాను చూడండి. మీరు 8లో ఉన్నారు. మీ కింద వ్యక్తి 8లో ఉన్నాడు. కింద వ్యక్తి 5లో ఉన్నాడు. ఇతను 600 పాయింట్లు చేశాడు. ఇతను 200 పాయింట్లు చేశాడు. మీరు సరే 100 ఏసుకోండి. మీరు ఒక 100 పాయింట్లు చేశారు. కంపెనీ ఏం చేస్తదయ్యా అంటే ఓన్లీ ఇక్కడ కింద కనిపిస్తున్న 200 పాయింట్లకి పైనున్న మీరు కొన్నదానికే ఇస్తది. ఎందుకంటే 8 మీరు ఉన్నారు. మీ కింద వ్యక్తి 8 ఉన్నాడు. 8 ఈక్వల్ టు 0. 8లో నుంచి 8 పోదు కదా! 0. 2 సమానమైన వ్యక్తులు రెండు సమానమైన అంటే ఇద్దరు బలవంతులు ఒకేసారి కొట్టుకుంటే ఎవడు గెలవడు. ఇద్దరికి ఓపిక అట్టాగే ఉంటది. బలం అట్టాగే ఉంటది. ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ 12లో పైన 12లో ఉండి కింద 12లో ఉంటే 0. అతని లైన్ నుంచి మీకు ఒక్క రూపాయి కూడా రాదు. అందుకే కంపెనీ ఏం చెబుతుందంటే ఎవరైతే మీ అనుచరుల కంటే మీరు ఒక అడుగు ముందుండండి. ఒక లెవెల్ ముందుండండి. లెవెల్ ముందుండాలంటే ఏం చేయాలి? ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని ఏసుకొని ఇతని నుంచి పాయింట్లు చేపియండి. ఇతని నుంచి ఒక 100 అట్లా. ఇంకొక లైన్ ఏసుకోండి. ఇంకొక 100 అట్లా. అట్లా మీరు పక్క నుంచి చేసుకోండి. లేదా సెల్ఫ్ అనేది ఎక్కువ తీసుకోండి. రీటైల్ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ చేసుకోండి. 12లో 5%లో ఉన్న వాళ్ళు కింద వాళ్ళు 5%లో ఉంటే మీకు ఓన్లీ మీరు కొన్న పాయింటే వస్తాయి. 8% వాళ్ళు 8 కింద 8లో ఉంటే ఓన్లీ
మీది ప్లస్ మీ కింద ఉన్న 5% వాళ్ళది మాత్రమే వస్తది. 12%లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 8%ది 5% మాత్రమే వస్తది. 12%లో ఉన్న వాళ్ళకి ఇన్‌కమ్ కాలిక్యులేట్ అవ్వదు ఎన్ని పాయింట్లున్నా సరే. కానీ ఆ పాయింట్లు ఏదైతే ఉన్నాయో అది మిమ్మల్ని ముందు లెవెల్‌కి ఎళ్ళడానికి చేస్తాయి. ఇంకోటేందంటే మన కంపెనీలో ఏదైతే మీరు ఇప్పుడు సపోజ్ ఒక 100 పాయింట్లు పెట్టారు ఈ నెల. మీకు ఇందాక చెప్పాం 1-599 పాయింట్లని. ఈ నెలలో 100 పెట్టారు. రేపు నెలలో ఇంకో 100 పెట్టారు. మూడో నెలలో మీకు అక్కడ షార్ట్ పాయింట్స్ అని చూపిస్తదనమాట. గ్రూప్ పీవీ దగ్గర, సెల్ఫ్ పీవీ దగ్గర గాని షార్ట్ పాయింట్స్ అని చూపిస్తది. ఎంత చూపిస్తదంటే ఈ 200 మైనస్ చేసి చూపిస్తది దగ్గరికి లెవెలు. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 1-599 పాయింట్ల దాకా ఇదని. ఇప్పుడు సపోజ్ మీరు 400 పాయింట్లు చేశారు. ఎళ్లి చెక్ చేసుకున్నారు. ఒకే నెలలో గాదు విడివిడిగా 400 చేసుకున్నారు. ఎళ్లి చెక్ చేసుకున్నారు. మీకు షార్ట్ పాయింట్స్ ఎన్ని చూపిస్తది? అటు ఇటుగా 199 పాయింట్లు చూపిస్తది నెక్స్ట్ లెవెల్‌కి. అట్లా పాయింట్లనేవి పెరగడమే గాని తగ్గవు. ఇంకో విషయం ఏందంటే నేను అలాగే నా కింద డౌన్ లైన్ 8%లో ఉన్నాం. నాకేం ఇన్‌కమ్ రాదు అని వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే రేపొద్దున అతను డైరెక్టర్ అయితే నీకు లాట్ ఆఫ్ ఇన్‌కమ్ కింద టీము బాగా స్ప్రెడ్ అయ్యి బాగా ఇంకా పెద్ద ఇన్‌కమ్ వచ్చిందంటే చాలా లాభం అనమాట. అట్లాంటిది నా అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాము. చెబుతున్నాను ఎగ్జాంపుల్ మీకు. ఇక్కడ కొప్పువోలు అనే వ్యక్తి అతను గూడా. నాకు రూ. 29 వచ్చినియి. అతనికి రూ. 29 వచ్చినియి. అతనేమన్నాడంటే నేను జేయిచ్చాను నాకింకా ఎక్కువ రావాలి గదని ఆ ఫస్ట్ నెలలోనే అతను బిజినెస్ మానేసాడు. ఇప్పటిదాకా గాని రాలా మళ్ళీ. నన్ను జేయించిన వ్యక్తి. అట్లా మూర్ఖత్వంగా చేసుకోగాకండి. కింద వ్యక్తి డెవలప్ అవుతున్నాడంటే మీరు డెవలప్ అవుతున్నట్టే. ఓకే. థాంక్ యూ సో మచ్. ఈ సెషన్ అన్నందుకు 2 ఇన్‌కమ్స్ డిస్కస్ చేసాం. రీటైల్ ప్రాఫిట్ అలాగే పర్ఫార్మెన్స్ బోనస్. రేపు మిగతా ఇన్‌కమ్స్ గురించి చూద్దాం. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటిదాకా ఓపికగా విన్నందుకు. సౌండ్ థాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. అండ్ సార్ 1 సెకండ్. వండర్‌ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. లీడర్స్ అందరూ గమనించారు గదా! మీకు మాక్సిమం అర్థమై ఉంటది. కొంత కన్‌ఫ్యూజ్ గూడా ఉంటది. ఎందుకంటే కొంచెం కాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ఒకసారిగా అర్థం కాదు. అందుకే పెన్ను, నోట్‌బుక్ పెట్టుకోమన్నాము. అది మళ్ళా ప్రాక్టీస్ చేయండి. సార్ చెప్పిన కాలిక్యులేషన్ సింపుల్. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సింపులే సార్. అది చాలా క్లియర్‌గా చెప్పాడు సారు. దాంతో పాటు ఇప్పుడు ఒక చిన్న లాస్ట్‌లో ఒక మాట చెప్పాడు. చిన్నది కాదు అది నిజంగానే పెద్దది. నాతో పాటు నన్ను జాయిన్ చేసిన వ్యక్తికి నాకు కిందున్న వ్యక్తికి సేమ్ ఇన్‌కమ్ వచ్చిందన్నాడు. అది ఎందుకొచ్చిందో అతనికి తెలిస్తే నెక్స్ట్ లెవెల్‌లో మళ్ళా డబుల్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అది తెలియక బిజినెస్ క్విట్ అయ్యానని చెప్పాడు. సో ఇది దీనికోసమే కాలిక్యులేషన్ చెప్పిస్తున్నాము. కాలిక్యులేషన్ ఏదో వింటున్నామని కాకుండా మీరు నోట్ చేసుకొని మళ్ళా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే మళ్ళా సార్ ద్వారా మళ్ళా మేము అట్లా మీకు క్లారిటీ ఇస్తాము. ముందైతే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ 1 సెకండ్ అనిల్ సార్. కొంతమందికి అర్థం కాకపోయినా మళ్ళా రేపు సెషన్‌లో క్లియర్ అయితది. మీకు ఇందులో వెయిట్ మేడం. ఈరోజు ఇప్పుడు మేడం గుడ్ మార్నింగ్. వెయిట్ చేయండి. పిలిచినప్పుడు అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. రవణమ్మ మేడం. సరే సార్. ఓకే. ఓకే. రైట్. థ్యాంక్ యూ. లీడర్స్ ఇప్పుడు విన్న సెషన్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? సీఎల్‌సీ ప్లాన్ గురించి అందరూ అప్లైనర్స్‌కి, లీడర్స్‌కి తెలుసు. ఒకసారి కొత్తగా జాయిన్ అయిన సీఎల్‌సీ ప్లాన్ మీ అప్లైనర్‌ని అడగండి. అది 4 మంత్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఇప్పుడున్న సెషన్‌లో వ్యాలిడ్‌గా డౌట్ ఏమైనా ఉంటే అనిల్ సార్‌ని ఒకసారి అడగండి. నెక్స్ట్ రేపు కూడా సెషన్ ఉంటుంది కంటిన్యూ. ఓకేనా? అన్‌మ్యూట్ చేసుకొని ముందు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఫీడ్‌బ్యాక్ సెషన్‌కి వెళ్ళిపోదాం. ఎనీ డౌట్ మీరు అలాగే విన్నారో లేదో తెలియని మెయిన్ లీడర్స్ మీకు అర్థమైంది అందరికీ? మీరు కరెక్ట్‌గా తెలుసుకుంటే కిందున్న మన టీమ్‌కి చెప్పొచ్చు. చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇది. మీరెక్కడ దొరకదు. జూమ్‌లో మీరు తీసుకున్నా గాని అర్థం కూడా కాదు. సో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. జయరాజ్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. జయరాజ్ సార్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పక్కన డిస్టర్బెన్స్ వాయిస్ ఏమైనా ఉంటే కొంచెం సౌండ్ కట్ చేస్తుంది. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పింది 80% అని చెప్పారు కదా సార్. ఆ సెక్షన్ గురించి బాగా క్లారిటీగా చెప్పారు సార్.
అయితే మా యొక్క టీంలో కూడా డౌన్ లైనర్స్ ఇద్దరు వాళ్ళు ఈక్వల్గా వచ్చారు. నాకు రాలేదు, అంటే ఆ ముందు ఉందన్నమాట. అంటే ఆమె అప్లైనర్, కింద డౌన్ ఓకే లైనర్ ఆమె 8%కి వచ్చి ఓచిరు తీసుకుంది 750 రూపాయలు. ఓకే తర్వాత 261 రూపాయలు తీసుకుంది, 67 రూపాయలు. ఈమెకి 252 రూపాయలు ఎంతో వచ్చింది సార్. ఈమెకు ఓచిరు ఓకే రాలేదు. ఆమెకు ఓకే వచ్చింది, నాకు రాలేదు అని వేలో ఉంది. తర్వాత నేను చెప్పాను, అక్క నువ్వు చేసుకుంటే నీకు వస్తుంది అని చెప్పని నేను చెప్పాను సార్. దీని గురించి ఏమంటారు సార్? అంతే సార్. ఎవరైతే 300 పాయింట్లు చేస్తారో అంటే కింద ఒక 100 చేసి, కింద 100 చేసి, కింద 100 చేస్తే పైనున్న వ్యక్తికి ఓచర్ వస్తుంది. ఓకే సార్. లేదు లేదు అట్లా పైనున్న వ్యక్తికి కాకుండా ఇతను 200 పాయింట్లు సెల్ఫ్ పెట్టి కింద ఒక 100 పాయింట్లు పెట్టించినా ఇతనికి ఓచర్ వస్తది. పైన ఓకే వ్యక్తికి సార్. రావాలంటే అతను పెట్టిన సెల్ఫ్ ఈళ్ళు కాకుండా వేరే ఇద్దరి నుంచి 100 పాయింట్లు కొనిపియాలి. పాయింట్లు రీటైల్ చేసుకోవాలి. లేదంటే ఇందాక చెప్పినట్టు 200 పాయింట్లు సెల్ఫ్ పెట్టుకొని ఒక 100 పాయింట్లు విడిగా పక్కన వాళ్ళు కాకుండా వేరే లైన్ నుంచి చేపియాలి. అప్పుడు మాత్రమే ఓకే సార్. వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ జయరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వింజమూరు సార్, తిరుపతి రావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతి రావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకుని అనిల్ సార్తో మాట్లాడండి. వింజమూరు. ఓకే రైట్. రామ్మోహన్ రావు సార్, యలమర్తి. రామ్మోహన్ రావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కింద మౌత్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే రెడ్ మార్క్ అవుతుంది. సార్ హ్యాండ్ రైస్ చేశారు మీరు. ఓకే రవి సార్ ఒంగోలు. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చక్కగా నీట్గా వివరించినందుకు మీరు మీ టైం కేటాయించి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే ఓకే సార్. కోటి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పరిచయం లేదు కాబట్టి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే మీరు పీవీ బీవీ పర్సంటేజ్ అని చెప్పారు కదా సార్. అదే ఇప్పుడు బయట ట్రెడిషనల్ మార్కెట్ లో 4000 కొనాలి అన్నారు, తర్వాత మన స్టేజ్ లో 4000 కొనాలి అన్నారు. అక్కడ బెనిఫిట్స్ ఇక్కడ బెనిఫిట్స్ కూడా చెప్పారు సార్. అసలు పీవీ అంటే ఏంది, బీవీ అంటే అసలు మన వెస్టేజ్ ని బీవీతోనే ఎందుకు గొలుస్తారు అనేది నాకు క్లారిటీ లేదు సార్. అది డౌట్ వచ్చింది సార్. అది అక్కడ క్యాలిక్యులేషన్ పోర్ట్ కాడ పీవీ బీవీ ఇంటూ పర్సంటేజ్ అదే పీవీ బీవీ ఇంటూ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 వేసినప్పుడు మన బిజినెస్ బీవీతోనే ఎందుకు కొలవాలి, పీవీతోనే ఎందుకు కొలవాలి? ట్రెడిషనల్ మార్కెట్ లో ఈ ఎంఆర్పి దీని ఎంఆర్పికి డిఫరెంట్ ఏంటి అనేది ఓకే నాకు సార్. చిన్న డౌట్. ట్రెడిషనల్ మార్కెట్ లో మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు జస్ట్ ప్రైస్ పెట్టుకుంటారు, అయిపోద్ది. బట్ ఓకే ఏదైతే మన ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఏదైతే ఉందో, వెస్టేజ్ బిజినెస్ లో మనం కొనే ప్రతి రూపాయి అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ప్రతి 2 రూపాయి కాదు, ప్రతి 2 రూపాయలు అనేది క్యాలిక్యులేట్ అయ్యి పీవీ రూపంలోకి మారుతుంది. పీవీ రూపంలోకి మారాలంటే మనం కొన్న దాంట్లో నుంచి డైరెక్ట్ అంతా ఇస్తే ఇబ్బంది కాబట్టి వాళ్ళు మనం ఏదైతే కొంటామో ఆ కొన్న దాంట్లో నుంచి ప్రతి 2 రూపాయలు, అంటే ఐ మీన్ ఇందాక చెప్పినట్టు సగం చేస్తారనమాట. 1000 రూపాయలు సగం 500. 500లో ఎన్ని 18? 18 ఎందుకంటే ఇప్పుడు మిగతా క్యాలిక్యులేషన్స్ హౌస్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది 18తోనే. ఓకే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది 18తోనే. ఈ 18 అనేది బిజినెస్ వాల్యూ. బిజినెస్ వాల్యూ అంటే సపోజ్ మీరు ఒక నూనె బాటిల్ కొన్నారు, ఓకే 480 రూపాయలు ఉంటుంది దాంట్లో. అది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ సార్. 480 రూపాయలు ఉంటుంది. 480 రూపాయల్లో వాళ్ళు కంపెనీ ఏం చేస్తుందంటే ఆ 2 రూపాయలు 2.5 రూపాయలు పక్కకి తీస్తుంది అనమాట.
పక్కకు తీసి దాంట్లో ఎన్ని 18 వచ్చినాయి, ఎన్ని 18 వచ్చినాయి అన్ని పీవీలు అనేది మీకు ఎలక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే సార్. అలా మీరు కొనే వస్తువులో నుంచి ఎంత వస్తువు కొన్నారు, ఎంత రేటు వస్తువు కొన్నారు, ఆ వస్తువు నుంచి అక్కడ ఎన్ని 18 వస్తున్నాయి, ఎన్ని 18 అంటే కొన్ని అగ్రికల్చర్ వాటికి హెల్త్ వాటికి ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి తక్కువ ఉంటాయి. ఇందాక మీకు చూపించాను కదా, 1000 రూపాయలకు కొంటే 28 దాకా వస్తాయి. చూశాను సార్. అది అట్లా అన్నమాట. అది బిజినెస్ వాల్యూ. బిజినెస్ వాల్యూ వేరే వేరే కంపెనీలు మనలాంటి కంపెనీలు బిజినెస్ వాల్యూ తోటి ఇన్కమ్ ఇస్తున్నాయి అన్నమాట. మనది పీవీ తోటి ఇస్తుంది. ఇక ఏ కంపెనీలో అయినా సరే బిజినెస్ వాల్యూము ఇస్తారు లేదా పీవీ ఇస్తారు. సేమ్ ఇట్లా బయట ట్రెడిషనల్ మార్కెట్ లో ఇదేం ఉండదు కాబట్టి డైరెక్ట్ వాళ్ళు ఇస్తుంటారు అనమాట. ప్రొడక్ట్ మాత్రమే ఇస్తారు. అది సార్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఓకే కోటి సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్ చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే పీవీ అంటే పాయింట్ వాల్యూ సార్, మనం ఏ లెవెల్లో తెలుస్తుంది. బీవీ అంటే బిజినెస్ వాల్యూ, మనకి ఎంత వచ్చి తెలుస్తుంది. బీవీని ఎందుకు తీసుకున్నారంటే కోటి సార్, మనము ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ సార్ చెప్పిన ఎగ్జాంపులే, ఒక కొట్టుకి నూనె కావాలి, ఆయిల్ ప్యాకెట్ కావాలి, లీటర్ ప్యాకెట్ 1/2 లీటర్ ప్యాకెట్ అంటే కొలత, అదే బీవీ. మనకు డబ్బులు ఇవ్వడానికి ఒక క్వాంటిటీ, దాన్ని కంపెనీ బిజినెస్ వాల్యూగా ప్రకటించుకుని 18 అనేది ఒక కొలతగా పెట్టుకున్నారు. దాని నుంచే మనకి అమౌంట్ ఎంత వచ్చిందని క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఆయిల్ ప్యాకెట్ ఏమో పీవీ అనుకోండి, ఎంత కావాలనే ఆయిల్ ప్యాకెట్ ఏమో బీవీ అనుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ సార్, సాయి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అనిల్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ గా చెప్పారు సార్. సెక్షన్ బాగా చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పారు. బాగుంది సార్ ఓకే సార్. సెక్షన్. క్యాలిక్యులేషన్ పార్ట్ బాగుంది, చాలా క్లారిటీగా క్లియర్ గా చిన్నపిల్లలకు అరటిపండు ఒలిచి ఎలా పెట్టామో అలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ అనిల్ సార్. 1 సెకండ్, చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్ ఇవాళ. అలానే రేపు కూడా ఉంటుంది సార్ ఇది సెషన్, మీరు లీడర్స్ గమనించాలి. నెక్స్ట్ అసలుకి స్టేజ్ లో అమౌంట్ ఇంకా ఎలా తీసుకోవచ్చు, నెక్స్ట్ డైరెక్టర్ లెవెల్స్ లో ఎల్ఓబి అంటే ఏంది, అసలు మెయిన్ సెషన్ రేపే ఉండబోతుంది. దీనికి కంటిన్యూ మీరందరూ కూడా రేపు ప్రజెంటేషన్ పెంచుకోండి. నిన్న మీటింగ్ వల్ల చాలా వరకు ఇక్కడ కనపడుతుంది ఫోకస్. రెండోది వచ్చేసి అనిల్ సార్, రేపు ఒక చిన్న మీ ఇంట్రడక్షన్ చెప్పి మన సెషన్ లోకి వెళ్దాం సార్. మీ ఇంట్రడక్షన్ కూడా చాలా ఇన్స్పిరేషన్ సార్. కాబట్టి లీడర్స్ రేపైతే 5:30కే మాక్సిమం జూమ్ ఫిల్ అయిపోయేటట్టు చూడండి. మీరు ముందు లీడర్స్ మీరు ముందు ఉండండి, మీ టీం కూడా ముందు జాయిన్ చేసుకోండి. వండర్ఫుల్ సెషన్స్ వస్తుంది. 1 సెకండ్. థ్యాంక్ యూ అనిల్ సార్, మంచి సెషన్ ఇచ్చినందుకు. అలాంటి పార్టిసిపేట్ చేసిన లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. ఓకే దినేష్ సార్. చిన్న మాట సార్. ఒక నిమిషం సార్. ఎస్ సార్. రేపు ఎవరైతే అంటే జూమ్ లోకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఓన్లీ డైరెక్టర్ బోనస్ సెట్ వస్తుందని కాదు, ఒక నలుగురు కింద నలుగురు డైరెక్టర్లు ఉంటే, లేకపోతే సిల్వర్లు అట్లున్నా, లేకపోతే గోల్డ్ సిల్వర్ కింద డైరెక్టర్లు ఎంతమంది ఉన్నా సరే ఎట్లా ఇన్కమ్ తీసుకోవచ్చు, మనకి ఎంత వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ ఎట్లా వస్తుంది అనేది ఈజీగా అర్థమయ్యే వేలో చెబుతాను. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ లెవెల్ అనేది అనికి వెళ్ళాలి. 2600 పాయింట్లు చేస్తే మారిగ్గా తెలుసు అందరికి 7,000 వస్తాయి, 3,000తో చేస్తే 10,000 వస్తాయి అని. వాళ్ళ కింద వాళ్ళ నుంచి ఎట్లా తీసుకోవచ్చు, అట్లా తీసుకోవడం వల్ల ఏ లెవెల్లోకి వెళ్ళి మనం పని చేస్తే మనకి ఇన్కమ్ పెరుగుతుందని క్లారిటీ ఇవ్వబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టీంని, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 12లో ఉన్న వాళ్ళు కావచ్చు, 16లో ఉన్న వాళ్ళు కావచ్చు, రేపు డైరెక్టర్ అవ్వబోతున్నారు. ముందుగానే తెలుసుకుంటేనే ఆ రోడ్ అనేది సరిగా పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేపు సెషన్లో ఇంకొంచెం జాగ్రత్తగా వింటూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి సార్ స్పీడ్ గా. సార్ అదే రేపు ఏంటంటే ఒక ½ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయండి సార్. ఎందుకంటే మేము ఏంటంటే నోట్స్ రాసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని. షూర్ సార్. ప్రవీణ్ సార్. స్లోగానే చెప్పాను సార్. అవునవును, స్లోగానే చెబుతున్నాను, చాలా స్లోగా చెబుతున్నాను. కొంచెం గ్యాప్ ఇస్తాను. ఓకే అంటే మిమ్మల్ని స్క్రీన్ షాట్లు తీసుకోమంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇది ఆల్రెడీ కొంత తెలిసిన వాళ్ళు ఏంటంటే ఏంది ఇక్కడ ఇంత లేట్ అవుతుంది, ల్యాగ్ చేస్తున్నారు అన్నట్టు ఉంటది. కాబట్టి కొంచెం నేను స్క్రీన్
స్క్రీన్ షాట్లు అనేది తీసుకోమంటున్నాను. స్క్రీన్ స్క్రీన్ షాట్ షాట్ తీసుకుంటే నోట్స్ రాసుకుంటే బాగుంటుందని అందుకోసం కొంచెం ఎక్స్టెండ్ చేయమంటున్నాను సార్ ఇఫ్ డోంట్ మైండ్. షూర్ సార్. ఓకే అంత ఓకే సార్. ఇబ్బంది ఏం లేదు సార్, ఎక్స్టెండ్ చేద్దాము. కాకపోతే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే మాక్సిమం జాయినింగ్ 5:30కే వస్తే మీకు వ్యాలిడ్ సర్టిఫికేట్ వస్తుంది సార్. అది ఒకసారి గమనించాలి అందరు లీడర్స్. సార్ ఓకే ఈ సెషన్ ఇవ్వడానికి దగ్గర చాలా డేస్ ప్రిపేర్ అయ్యి ఒక కంప్లీట్ పిక్చర్ తీసుకొచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జస్ట్ వినటానికి మనకి కుదరట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా? లీడర్స్ అందరూ కూడా గమనించాలి. రేపు జాయిన్ అయ్యారా అడగొద్దు. ప్రతి కీ లీడర్కి మీ అటెండెన్స్ పెంచుకోండి. సార్ మాకు సబ్జెక్ట్ కావాలి, జూమ్లో ఇది కావాలి అది కావాలి అన్నప్పుడు జూమ్ మన ఇంటికి మనకి మొబైల్లోకి వస్తుంది. మీరు జాయిన్ అవ్వటం జాయిన్ చేయించుకోవటం ఇదైతే ఎవరేం చేయలేము. ఒక్కసారి ఆలోచించండి. అనిల్ సార్కి చాలా వర్క్ ఉంది, కానీ మన రిక్వెస్ట్ మేరకు మనకు వచ్చి సెషన్ ఇస్తున్నాడంటే తీసుకునేటటువంటి టైం మన కాడ ఉండాలి. ఉదయాన్నే నిద్ర లేవడం అందరికి కష్టమే. కొంచెం అవన్నీ మార్చుకుని మైండ్ సెట్ పాజిటివ్ మైండ్తో ఉండండి. టైం ఎక్స్టెండ్ చేసేదానికన్నా ఎర్లీగా జాయిన్ అయితే సబ్జెక్ట్ వ్యాలిడ్గా వస్తుంది సార్. ఒకసారి అది కూడా గమనించండి. థ్యాంక్ యూ వన్ సెకండ్ అనిల్ సార్. ప్లీజ్ క్లోజ్ ద సెషన్ జూమ్. సార్ క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్ అనిల్ సార్.